హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చాయిస్ సబ్స్టెన్స్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, మోర్ దాన్ 200 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది ఇక్కడ మనము క్యాచ్ చేయడం జరిగింది. సో మోర్ దాన్ $200 $200 దాకా. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్ గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ అనేసి మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో ఎవరైనా సరే కంపేర్ టు ఇండియన్ మార్కెట్తో పోలిస్తే ఫోరెక్స్ మార్కెట్ అనేది బెటర్గా ఉంటుంది అనేది నా ఉద్దేశము. ఇక్కడ చూస్తే కన్నా ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను కాల్ సజెస్ట్ చేయడం జరిగింది. 757కి వచ్చేసి గోల్డ్ అనేది XUSD వచ్చేసి డౌన్ అవుతుంది, మూమెంట్ డౌన్ అవుతుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. అనుకున్న విధంగానే మనకు మూమెంట్ అనేది స్లో మూమెంట్లో డౌన్ అవుతూ వస్తుంది అనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మనకు ప్రాఫిట్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇండియన్ మార్కెట్లో వచ్చేసి ఆప్షన్స్లో మనము ప్రతి ఒక్కరము ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫోరెక్స్ మార్కెట్లోకి రావడం కారణం ఏంది? ప్రతి ఒక్కరు ఫోరెక్స్ మార్కెట్ అని కాదు, ఇండియన్ మార్కెట్లో ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కావడం కారణం ఏంది? ₹10 సంపాదించుకోవాలని ఆలోచన చేస్తారు. సో దట్టు ఆప్షన్ బయింగ్ ఎందుకు చేస్తారంటే, స్మాల్ అమౌంట్ ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అనేసి. కానీ ఆప్షన్ బయింగ్లో ప్రీమియం అనేది ఇకపోతే ఆటోమేటిక్గా మన వాల్యూ అనేది దాని వాల్యూ అనేది డికే అవుతుంది. సో కంపేర్ టు ఆప్షన్ బయింగ్తో పోలిస్తే ఫోరెక్స్ బెటర్ అనేసి నా పర్సనల్ ఒపీనియన్. సో ఒకసారి మీరు కూడా వచ్చేసి క్రాస్ చెక్ చేయండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.